మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. ఎలా ఉన్నారు అందరూ? మాన్సూన్స్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఇది ఇంకా శృతి మించి రాగాన పడినట్టుంది ఈ మాన్సూను. తెలీదు ఎందుకు ఆకుండా పడుతున్నాయి వర్షాలు. ఈ వర్షాల వల్ల రైతులకి ఏమైనా ఉపయోగం అయితే చాలా మంచి విషయం, కానీ పంటలు నాశనం అయిపోతే మాత్రం అది అస్సలు మంచి విషయం కాదు. ఈ అంతులేని వర్షాలు వల్ల పొలాలు బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎవరికి నష్టం కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వర్షాల్లో నా గార్డెన్ పరిస్థితి ఏంటో చూపించడానికి ఇవాళ వీడియో షూట్ చేస్తున్నా. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. కింద అయితే నేలలో ఉన్న మునగ చెట్టు మొత్తం పూతంతా రాలిపోయింది. పోషకాలు ఇద్దామంటే పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలే ఆగట్లేదు. వర్షాలు ఆగకపోతే పోషకాలు ఎలా ఇస్తాను? ఎఫిడ్స్ మాత్రం విపరీతంగా అటాక్ చేసిన గార్డెన్ని. సీజన్ కంటే ముందే ఈ డేజీ పూస్తుంది. టెరెస్ గార్డెన్లో ఇలాంటి వింతలు చాలా జరుగుతాయి. వీటిని ఇంపేషన్స్ అంటారు. ఇది వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది నాకు బెంగళూరు వెళ్ళినప్పుడు నేను ల్యాంటన్ హైబిస్కస్ అండ్ ఇంకో మొక్క ఏదో ట్రై చేస్తుంటే అక్కడ నర్సరీలో వాటికి అవి పడి మొలిచి మొత్తంగా వాళ్ళ నర్సరీలు ఎంత అందంగా ఈ ఇంపేషన్స్ పూలు పూసుంటే నేను అతను రిక్వెస్ట్ చేస్తే దీనికి డబ్బులేం అక్కర్లేదు, ఫ్రీగా తీసుకెళ్ళమని ఒక అతను ఇచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అవి 2-3 చోట్ల పెట్టాను. నేను తెచ్చిన వాటిలో కొన్ని సర్వైవ్ అయినాయి. ఇది కొత్తగా వేసిన నారు బాల్సమ్, ఇవి కాస్మోస్. అక్కడ దూరంగా ముద్ద మార్నింగ్ గ్లోరీ, ఇది గ్రేప్. ఇది ఈ వర్షాల వల్ల నాకు జరిగిన ఉపయోగం ఏంటంటే, ఇవి ఐరన్ డ్రమ్స్ ఉండేవి. 5 years తర్వాత ఐరన్ డ్రమ్స్ రస్ట్ వచ్చేసి పాడైపోతున్నాయని వాటిని ఈ మాన్సూన్స్లో రీప్లేస్ చేద్దామని మేము చాలా కాలంగా అనుకుంటున్నాం. అది ఇప్పుడు కుదిరింది. ఇప్పుడంటే మాన్సూన్స్ ఇప్పుడు వరుసగా పడే వర్షాలకి ముందే చేశాను రీప్లేస్ చేయడం. ఇది యాపిల్ బేర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంది. అది చూద్దామని ట్రై చేస్తున్నాను. జూమ్ చేస్తుంటే దూరంగా ఉంది ప్లాంట్. సో నాకు అవ్వట్లేదు. ఎంత జూమ్ చేసినా మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. అయితే గ్రేప్ వైన్కి వస్తే దీంట్లో లైఫ్ వచ్చేసింది. మొత్తం వాడిపోయిందనమాట. వర్షాల వల్ల దీంట్లో లైఫ్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ బాగా క్రౌడెడ్గా ఉండేవి. ఇక్కడ దగ్గరగా ఇక్కడ మ్యాంగో. యాక్చువల్లీ నేను ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత అవేర్నెస్ లేకుండే, అందువల్ల ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టేశాను. అది కరెక్ట్ కాదు. టెర్రస్ గార్డెనింగ్లో మీరు ఆర్గానిక్ ఫ్రూట్ తినాలనుకునేటప్పుడు ఎప్పుడు నేను చేసిన పొరపాటు చేయకండి. వెజ్జీస్ మనం రోజు అందుబాటులో ఉండాలంటే మనకున్న కొంచెం ప్లేస్లో మనం ఫ్రూట్స్ పెట్టుకోకూడదు. లెమన్ పెట్టుకోండి, ఇంకా గువా పెట్టుకోండి. ఇవి సీజనల్ కాదు కాబట్టి ఎప్పుడైనా కాస్తాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఇది నేను చెప్పిన విధంగా ఈ డార్క్ బ్లూ ఇది ఒకటి, ఇది 2 స్టార్ ఫ్రూట్ ప్లాంట్. ఇది కూడా లైఫ్ వచ్చింది. చూసారా, మొత్తం చెట్టంతా నిద్రపోయినట్టు అయిపోయి ఇప్పుడు గ్రీన్ లీవ్స్లో లైఫ్ వచ్చింది. ఇది మ్యాంగో రసాలు.
ఇది ఇంకా చిగురు రాలేదు, వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చిగురులు వస్తాయని. ఇదిగో ఈ బ్లూ డ్రమ్స్ అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, దీంట్లో ఇంకొక గ్రైప్ పెట్టాను. దీనికి ఇంకా లైఫ్ రాలేదు. లీవ్స్ చూసారా, ఎక్కడ కొత్త లీవ్స్ రాలే, ఇంకా పాత లీవ్సే ఉన్నాయి. చూద్దాం. అయితే ఇవి ఈ వర్షాలు ఆకుండా పడడం వల్ల వీటిలో లైఫ్ వచ్చినాయి కొన్నిట్లో. మరి మిగిలిన వాటి సంగతి చూద్దాము. ఇదేంటిది, ఎయిర్ పొటాటో అనుకుంటా. తీగ అల్లుకుంది దీంట్లో నుంచి వచ్చి. నైస్. ఇంకా పాలకూర నారు వేశాను, బాగానే వచ్చాయి. ఇది ఆగాకర. నా దగ్గర ఓన్లీ ఫీమేల్ ప్లాంట్ ఉంది. మేల్ ప్లాంట్ కోసం ఒక ఫ్రెండ్ని అడిగాను, వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర ఫ్రూట్ వచ్చిన తర్వాత, ఫ్లవర్ వచ్చిన తర్వాత చెక్ చేసి పంపిస్తానని చెప్పారు. ఈ సీజన్ అయినా నా గార్డెన్లో ఆగాకర పండించాలి అని నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు అవుతుందనేది చూద్దాం. వీడియో షూట్ చేయడానికి వచ్చినప్పుడు చేతులు కుదురుగా ఉండవు కదా, మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి, నేను చెప్పానా ఎఫిడ్స్ అని. ఎఫిడ్స్ పట్టేసినాయి బాగా. చిక్కుడుకాయలు బాగా పెద్దవైపోయినాయి. ఒక చిక్కుడుకాయ కిందకి వెళ్ళిపోయింది. సరే, నేను తర్వాత వీడియో షూట్ చేశాక తీస్తాను. మొత్తం దానిమ్మ చెట్టు మురిగిపోతుంది. ఇంకా మల్బెరీస్ మొత్తం ప్రూన్ చేశాను కదా, ఆకులు కొత్త చిగురులతో పాటు కాయలు కూడా ఫుల్గా వచ్చినాయి. ఇది అంజీర్. ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ. అలా ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టకూడదన్న రియలైజేషన్లోంచి తీసుకున్న డెసిషన్ అనమాట. ఇయర్లీ ఒకసారి కాసే మ్యాంగోస్ కోసం పునాస మామిడి చెట్టు కూడా తీసేసాను. నేను కింద నేల మీద పెట్టాను ఒకటి పునాస మామిడి చెట్టు. అందువల్ల సీజనల్గా సంవత్సరానికి ఒకసారి కాసే 2 మ్యాంగో ట్రీస్ అక్కడొకటి ఇక్కడొకటి ఉండేది, తీసేసాను. దీంట్లో సొర విత్తనాలతో పాటు కేరళ వంగేరి పెట్టాను. ఇవి ఒక కేరళ వంగేరి మొక్కలు. ఇవి సీడ్స్ అసలు ఎంత మంచివంటే అన్నీ జర్మినేట్ అయినాయి. అప్పారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదేమో నెమలి తోటకూర. తోటకూర ఆకుల మీద నెమలి పింఛన్లాగా డిజైన్ ఉంటుంది. ఇదిగో ఇది మదర్ ప్లాంట్ మల్బెరీ నాది. దానికి కూడా ప్రూనింగ్ చేశాను, ఫుల్ కాయలు వచ్చినాయి. ఇంకా గోరింటాకు మొన్న కోసుకొని పెట్టుకున్నాను, మొత్తం ప్రూన్ చేయడం వల్ల మొత్తం ఆకు లేదు, ఇప్పుడు చిగురులు తొడుగుతుంది. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పసుపులు పెట్టాను. నాటు పసుపు, లాక్డాంగ్ పసుపు, ఇలా కొన్ని అడవి పసుపు, ఇలా కొన్ని ఇచ్చారు మా గురువుగారు అప్పారావు సార్. అవి ఇందులో పెట్టడం జరిగింది. అయితే ముందే కోయిల కూసింది అని ఒక పాట లాగా మా ఇంట్లో మా మిద్దె తోటలో ముందే డిసెంబరాలు పూస్తున్నాయి. ఇవి మొగ్గలు కానీ ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచి పూసేస్తున్నాయి. పాపం దీని గురించి చెప్పకపోతే ఫీల్ అవుతుంది. ఎల్లో వాటర్ లిల్లీ అండి ఇది. దీనికి పాపం ఈ చుట్టూ అంతా ఇవన్నీ అల్లేసి, ఇక్కడేమో బీరతీగ ఉండేది, ఇంకా వెల్వెట్ బీన్స్ ఉండేది, అన్నీ అల్లేసి పాపం దీనికి ఎండ తగిలేదు కాదు. పైన వాటర్ లిల్లీ ఒకటైనా పెట్టుకోవాలి పాండ్ అని చెప్పి ఈ డ్రమ్ముని దీనికి కేటాయిస్తే నీడ వల్ల పూలు పూసేవి కాదు. ఇప్పుడు పాపం చూడండి, దీనికి ఒక పక్క నుంచి వర్షం కురుస్తుంది, ఇంకో పక్క నుంచి వెలుతురు వచ్చేసరికి, సూర్యుడు కనపడేసరికి ఎల్లో వాటర్ లిల్లీ అనమాట పువ్వులు పూయడం స్టార్ట్ అయింది.
ఇక్కడ చూస్తున్నారా మల్బెరీ. మా వర్షానికి ఉడతలు కూడా రావట్లేదు అనుకుంటా, లేకపోతే ఉండలేవు. అందువల్ల నేను తినడానికి దొరికాయి. ఓకే, లెటర్స్ కంటిన్యూ. ఇది చూసారా ఎఫిడ్స్. ఎక్కడండి స్ప్రే చేద్దామంటే వర్షాలు తడి, అది మనం వాషౌట్ అయిపోతే మనం స్ప్రే చేసిన ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఇదిగో ఇంత ఎఫిడ్స్ పట్టేసింది, బాధ వేస్తుంది. ఇప్పుడిప్పుడే గార్డెన్ మీద కంట్రోల్ వస్తుంది అనుకుంటుంటే చూసారా 365 days చిక్కుడు అండి ఇది. ఇందులో జామ పిందెలు, మొత్తం చెట్టు అంతా పిందెలు తొడిగింది. నేను గోరుని గిల్లేస్తున్నాను దీన్ని. పండిందేమో చూడటానికి, కలర్ వచ్చింది కదా, పండిందేమో అని అనుమానం. ఇక్కడ చూసారా ఇవి ఇంకా పండలేదు. ఇది పండిందండి. ఒక్క నిమిషం, ఒక్క చేత్తో వీడియో తీయడం, ఒక్క చేత్తో హార్వెస్ట్ చేయడం, ఒక్క చేత్తో తినడం. సో అది కథ కమ్మవిషు. ఎల్లో గులాబీలు అయితే ఇదండి 3rd floorలో టెర్రస్ వ్యూ. ఇది ఈ మాన్సూన్స్కి ఇలా ఉంది. మీకు ఇంకొకసారి మొత్తం చూపిస్తాను. చూసారా అక్కడ ఫ్రూట్ ఫ్లై వల్ల వాలంటీర్గా మన ప్రమేయం లేకుండా వచ్చిన బూడిద గుమ్మడికాయకి ఫ్రూట్ ఫ్లై అటాక్ అయ్యి అవి ఎంజాయ్ చేస్తున్నాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ మీరేనా తినేది? మాకొద్ద హెల్త్ అని అవి కూడా తింటాయి అంటున్నాయి. ఓన్లండి, అవి కూడా బతకాలి కదా, ఏం చేద్దాం, బతికినిద్దాం. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నా గార్డెన్ 3rd floorలో వర్షానికి పరిస్థితి. ఇంకా 2 రోజులు ఉన్నాయి వర్షాలు అంటున్నారు ఎఫ్ఎంలో. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అందరూ మొక్కలు పెంచండి, పచ్చదనంలో ఉండండి, నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఉల్లాసంగా ఉత్సాహంగా మీ మాధవి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. టేక్ కేర్.